నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రకాశం బ్యారేజ్కి అయితే ఎన్నడూ లేని విధంగా వరద ఉధృతి అయితే రావడం జరిగింది. సో మరి ఇది మనం చూస్తూనే ఉండగా ప్రస్తుతానికైతే ప్రకాశం బ్యారేజ్ మీద పిల్లర్ల మీద అయితే పడవ బాంబు ప్రయోగించారంటూ ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. నిజంగా మరి ఇది కావాలనే చేశారా లేకపోతే ప్రకృతి వైపరీత్యంలో భాగంగా జరిగిందో తెలియదు. కానీ సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ప్రకాశం బ్యారేజ్కి పెను ప్రమాదం తప్పిందంటే ఒక వార్త అయితే మనం మీడియా ముఖంగా చూస్తూనే ఉన్నాం. సో ఎవరో కావాలనే పడవ బాంబు దాని మీద ప్రయోగించారని, లేదు ప్రకృతి వైపరీత్యంలో భాగంగా జరిగిందని మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రకాశం బ్యారేజీని ప్రకాశం గారే కాపాడుకున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారే కాపాడుకున్నట్లు లెక్క. ఎక్కడున్నాడో స్వర్గాన ఆ మహానుభావుడు కానీ ఆంధ్ర కేసరి ఏ ముహూర్తాన ఆయన దానికి శంకుస్థాపన చేశాడో, నిజంగా ఇంత వరద ఉధృతి కూడా అది ఆగిందంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారంటే అప్పటి నిర్మాణాల యొక్క నాణ్యత మనకు అదే కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఏది 11,47,000 క్యూసెక్ల వరద వచ్చింది. కనీ విని ఎరుగునటువంటి వరద అనమాట. కృష్ణమ్మలో 11,47,000 క్యూసెక్ల వరద అంటే నీకు శ్రీశైలం నుంచి 4.5 లక్షల క్యూసెక్లు వదులుతున్నారు, సాగర్ నుంచి 4.5 లక్షల క్యూసెక్లు వదులుతున్నారు, పులిచింతల నుంచి 5 లక్షల క్యూసెక్లు వదులుతున్నారు. అసలు ఈ పులిచింతల తర్వాత ఇక తెలంగాణ వాగులు వంకలు వచ్చి కలుస్తాయి మన దాంట్లో. వీటన్నిటిని తట్టుకొని నిలబడిందంటే దండం పెట్టుకోవాలి. ఏది ప్రకాశం బ్యారేజ్కి దండం పెట్టుకోవాలన్నమాట. ఈ బోట్లు ఇప్పుడు ఏది వాళ్ళ ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ అయ్యారు. 5 బోట్లు వచ్చి గుద్దుకున్నాయండి. 5 బోట్లు, ఆ బోట్లకి వేసిన రంగులేంటి? వైసీపీ రంగులు. ఇప్పుడు అందుకనే అనుమానం, ఏది జగన్మోహన్ రెడ్డి రంగులే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మింగేశాయి. ఆయన వేసుకున్న రంగులే ఇవాళ ఆయన్ని మింగేశాయి. అటు ప్రజల్లో మింగేశాయి, ఎన్నికల్లో మింగేశాయి, ఘోర ఓటమి పాలయ్యాడు. అన్నిటికీ రంగులేసి పారేశాడు. ఏది అటు స్కూల్ బిల్డింగులకి అదే రంగులు, హాస్పిటల్స్కి అదే రంగులు, చంద్రబాబు కట్టిన బిల్డింగులన్నిటికీ ఆయన రంగులు ఎంచుకున్నాడన్న చెడ్డ పేరు తెచ్చుకున్న దీంట్లో ఆ సర్వే రాళ్ల మీద ఆయన ఫోటోలు, పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు. ఇప్పుడు ఈ పడవలు కూడా, ఈ గుద్దుకున్న పడవలు 5 కూడా జగన్మోహన్ రెడ్డి రంగుల్లో ఉండేసరికి అందరిలో అనుమానాలు, సందేహాలు. ఇది కుట్ర కోణం అంటున్నారు. అసలు ముఖ్యమంత్రి అన్నారు చంద్రబాబు, ఏది సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. నేను ఊహించినటువంటి అన్నీ జరుగుతున్నాయి, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఉంటాయని కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఈ 5 బాంబులు కావాలని వదిలారా? ఏది 5 బోట్లు, బాంబులు కాదు బోట్లు అన్నమాట. అదే ఈ బోట్లలో బాంబులు పెట్టారా, బాంబుల్లో బోట్లు పెట్టారా, అది వేరే విషయం. ఇది అక్కడ ఫెర్రీ దగ్గర బోట్ల, పవిత్ర సంగమం ఫెర్రీ క్షేత్రంలో బోట్ల అవి అక్కడ బోట్లలాగా లేవు. అవి ఏ బోట్లలాగా ఉన్నాయి? ఇసుక తవ్వకాలు వాళ్ళు వాడే బోట్లు అన్నమాట. అంటే నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగాయి. నీకు మెషిన్ని ఉపయోగించి నదీ గర్భాన్ని వీళ్ళు కబళించేశారు. ఏది ఇప్పుడు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం చూసాం. ఇసుక శ్వేతపత్రం 19,000 కోట్ల దోపిడీ జరిగిందని ప్రభుత్వమే ఫిక్స్ చేసింది. ఒక్క ఇసుకలోనే 19,000 కోట్ల దోపిడీ జరిగిందంటే ఏ విధంగా వీళ్ళు నదుల్లో ఇసుకని ఇష్టారాజ్యంగా తవ్వేశారో అక్కడే కనపడుతోంది. సుప్రీంకోర్టు అందుకే ఫైర్ అయింది. మొత్తం 175 రీచ్లలో అక్రమ తవ్వకాలు. రిపోర్ట్ పంపమని కలెక్టర్లను ఆదేశిస్తే కలెక్టర్లు రీచ్లకు వెళ్ళి సందర్శించి రిపోర్ట్ చేయమంటే కలెక్టర్లు ఏం చేశారు? అసలు రీచ్లకే వెళ్లకుండా కట్ అండ్ పేస్ట్ ప్రతి ఒక్కడు అదే రిపోర్ట్ పంపించేశాడు. ఆమె ఎవరో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అంటే ఒక ఆమె అయితే సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5వ తారీఖు వెళ్ళమంటే రీచ్ సందర్శనకి ఆమె ఫిబ్రవరి 2 వెళ్ళి నేను రిపోర్ట్ తయారు చేసి పంపించానని పంపేసింది. అంటే ఎంత ఘనాపాటిలో మన కలెక్టర్లు అక్కడే అర్థమవుతాం. ఇప్పుడు ఈ ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఈ ఫ్లడ్ ఇంత పెద్ద ఎత్తున వచ్చిందా? ఆ బోట్లు, ఆ ఇసుక, ఆ దొంగలందరూ కూడా వీళ్ళు వాడుతున్న బోట్లు లంగర్కి కట్టేటప్పుడు సరిగ్గా కట్టారా లేదా అసలు కోసి వదిలారా? కావాలనే ప్రకాశం బ్యారేజ్ని ఈ బోట్లతో గుద్దిచ్చారా?
67, 68, 69 గేట్ నెంబర్ 67, 68, 69కి కొట్టుకున్నాయి. కౌంటర్ వెయిట్ ఊడిపడింది. ఏది మామూలుగా ప్రతి గేటుకి కూడా ఒక కౌంటర్ వెయిట్ ఒకటి ఉంటుంది. ఏది బాగా సిమెంటుతో నీకు కాంక్రీట్ వేసినట్టుగా దృఢంగా నిలబడటానికి ప్రతి గేటుకి 70 గేట్లు ఉంటాయి ప్రకాశం బ్యారేజ్కి. ఒక్కొక్క గేటుకి కౌంటర్ వెయిట్గా దాన్ని పెడతారు, పిల్లర్ లాగా ఉంటుంది. ఈ 69వ గేటుకు వచ్చి గుద్దుకోగానే బోటు పదే ఈ ప్రవాహ ఉధృతికి కొట్టుకోవటం వల్ల ఆ కౌంటర్ వెయిట్ పడిపోయింది, పగిలి. అట్లా 3 కౌంటర్ వెయిట్స్ ధ్వంసమయ్యాయి. అంటే 3 గేట్లు అన్నమాట. గతంలో మీకు తెలుసు, ఒక 2 ఏళ్ల క్రితం ఇదే విధంగా అక్కడ ఒక గేటు పనిచేయలేదు ప్రకాశం బ్యారేజ్లో. ఇదే ఏది 69, అప్పుడు ఇదే అన్నమాట. ఒక పడవ వచ్చి అడ్డం పడింది. దాన్ని అడ్డం పెట్టుకుని ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి, ఆ గేటు ఎత్తడు, ముయ్యడు, ఈ పడవ తీయడు. ఒక 10 రోజుల పాటు ఆ నీళ్లతో ఆడుకున్నాడు. ఆ నీళ్ళు అట్లా అడ్డం పెట్టి చంద్రబాబు ఇల్లు ముంచేసా అని చెప్పి రోజు వాళ్ళ మీడియాలో వేసేవాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రకాశం బ్యారేజ్ భద్రత కన్నా, కృష్ణా నదిని ఆ నీటిని సద్వినియోగం చేసుకునే ఆలోచనల కన్నా చంద్రబాబు ఇంటి మీదే ఆయన ధ్యాస తప్ప దాన్ని ఎట్లా ముంచాలి. నిన్న కూడా చూసాము, దేశం మొత్తం ఏమో బాధితుల పక్షాన ఆలోచిస్తుంటే ఎవరెవరికి ఏం చేయాలి, వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి, రెస్క్యూ ఆపరేషన్స్, రీహాబిలిటేషన్ ఎలా, వీటి మీద ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, ఆయన మీడియా ఆలోచనలు చంద్రబాబు ఇంటి మీద. బుడమేరు గేట్లు ఎత్తేసారు కావాలనే, చంద్రబాబు ఇల్లు మునక్కుండా అని చెప్పి ఒక పెద్ద సిద్ధాంతం తెచ్చాడు, అబాస్ పాలయ్యాడు. అసలు బుడమేరుకే గేట్లు ఉండవు కదండి అని జనం జోక్స్ మీద జోక్స్. అసలు బుడమేరుకి చంద్రబాబు ఇంటికి సంబంధం ఏంటంటే, కృష్ణానదికి ఎడమ వైపున చంద్రబాబు ఇల్లు ఉంటే కుడి వైపున బుడమేరు ఉంటుంది. అసలు బుడమేరు కృష్ణలో కలవదు. బుడమేరు ఎటు వెళ్ళిపోతుంది, కొల్లేరు సరస్సులోకి వెళ్ళిపోతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతి కదలిక పైన అనుమానం, సందేహాలు. నిన్న సీఎం సీరియస్ అవుతూ ఏమన్నారంటే, ఆ నూజువీడు IIIT ఆ వీడియోలు, ఆ సీసీ కెమెరాలు కూడా కుట్రగా సస్పెక్ట్ చేస్తున్నారు. దానిపైన విచారణ జరుగుతోంది. దగ్గర 2 ఐజీలు, ఒక సీడాక్ నిపుణులు, మొత్తం కంప్యూటర్ నిష్ణాతులంతా కూడా 2 టీములు వచ్చి మొత్తం కాలేజ్ అంతా సందర్శించింది. షర్మిల ఒకటే మాట అంది, ఏమని, అసలు అంతా ఒట్టిదే, అది ఫేక్ న్యూస్ అని. షవర్లో అసలు కెమెరా ఎవడ పెడతాడు, షవర్లో కెమెరా పెడితే బ్లర్ అవుద్ది కదా. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉదంతం అదొక పెద్ద కుట్రని. ఇప్పుడు ఈ వీడియోలు ఇదంతా కూడా కావాలని ఈ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయటం కోసం 300 వీడియోలు వదిలారని చెప్పి ఆడపిల్లల్లో అభద్రత, తల్లిదండ్రుల్లో అభద్రత సృష్టించి ఇవాళ పిల్లల్ని బడికి పంపాలన్నా కాలేజీకి పంపాలన్నా భయం పుట్టించే పరిస్థితి ఇచ్చారు. ఆ తర్వాత నూజివీడు IIIT, ఇందాక మనం అనుకున్నది నూజివీడు IIITలో అక్కడ కూడా ఫుడ్ పొల్యూషన్ 1100 మంది విద్యార్థులు అస్వస్థత పాలవ్వటం, 3 రోజులు వాళ్ళు నరకం చూడటం. అన్ని చోట్ల వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటిలో ఒకేసారి ఫుడ్ పొల్యూషన్ అవుతుంది. నూజివీడు కాంట్రాక్టర్లని సస్పెండ్ చేశారు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, వీటిల్లో కూడా వీళ్ళు ఏమైనా కుట్ర చేస్తున్నారా, కావాలని ఫుడ్లో ఏమైనా కలుపుతున్నారా అనే ఆలోచనలు ప్రభుత్వం చేస్తోంది. అసలు అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు నీకు కరకట్ట మీద పెట్రోలింగ్ పెడుతున్నారు, ఏది రేపల్ల దాకా పోలీస్ పెట్రోలింగ్ డిఎస్పీలు తిరుగుతున్నారు. ఎక్కడ ఎప్పుడు అర్ధరాత్రి కరకట్ట వీళ్ళు ఎక్కడ ధ్వంసం చేస్తారో, గండి కొడతారో ఈ రౌడీలు, ఈ గుండాలు, ఈ అరాచక శక్తులు అనే భయంతో కరకట్టకే కాపలా కాసుకునే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఈ అనుమానాలు. ఇప్పుడు ఈ 5 బోట్లకి ఆ వైసీపీ రంగులు ఉండబట్టే అసలు అవి బోటు బాంబులు అనేటటువంటి ఆలోచనలు వస్తున్నాయి. వీటన్నిటిపైన కూడా మరి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఆయన చేసే విచారణలో కానీ నిజాలు బయటకు రావు. థ్యాంక్ యూ సార్. నమస్తే.